శుక్రవారం రోజున మీరు ఒక రాగి ప్లేట్‌లో కల్లుప్పుని పెట్టేసి దాని మీద మీకు ఎన్ని లక్షలైతే బాకీ ఉందో, ఆ యొక్క బాకీ అంటే అమౌంట్ పరంగా 10,00,000 అయితే 10,00,000, 5,00,000 అయితే 5,00,000, లేకపోతే 2,00,000 అయితే 2,00,000 ఈ విధంగా దాని మీద రాసి దాన్ని మీ దేవుని మందిరంలో పెట్టి మీరు చక్కగా పూజ చేసి నేను చెప్పిన ప్రకారం మీరు చేసినట్లయితే మీకు జీవితంలో ఉన్న అది 5,00,000 గానీ, 10,00,000 గానీ, 20,00,000 ఏదైనా సరే మీకు 41 రోజుల్లో అది పూర్తిగా మీకు ఆ బాకీ నుండి మీరు పూర్తిగా బయటపడి చాలా సంతోషంగా, హ్యాపీగా ఉండటం అనేది జరిగిద్ది. అటువంటి పవర్‌ఫుల్ గల లక్ష్మీ ప్రాప్తి కోసం ఒక చిన్న రెమెడీ తెలియజేస్తాననమాట. అయితే దీన్ని ఏ విధంగా మీరు చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తామంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే నాకు కొద్దిగా కోల్డ్ చేయటం వల్ల గొంతు అనేది కొద్దిగా వేరే రకంగా ఉంటుంది. దాన్ని మీరు గమనించుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. మీరు చక్కగా నేను చెప్పింది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను అనమాట. అయితే వీడియో అనేది పూర్తిగా చూడటం వల్ల మీకు క్లారిటీ వచ్చింది. విన్నారా? ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే సినిమాకి వెళ్ళినప్పుడు మనం పేర్లు చూసాం, తర్వాత లాస్ట్ క్లైమాక్స్ చూస్తే మధ్యలో స్టోరీ చూడకపోతే ఏం జరిగిద్దంటే అసలు ఏం జరిగిందబ్బా అని అనుకుంటాం. అట్లానే ఫస్ట్ కానీ చూస్తేనే మనకు ఒక క్లారిటీ వచ్చింది. దానిలో మనం ఏ విధంగా చేస్తే మనకు రిజల్ట్ వచ్చిందని అర్థమైంది అన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే చూడటమే ఇష్టం ఉండదు అన్నమాట వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి అంత టైం ఉండదు. 24 గంటలు బయట కూర్చొని ఉంటారు, 24 గంటలు మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ చూసే అంత టైం ఉండదు అన్నమాట. కానీ ఈ జీవితాలకు సంబంధించినవి కాబట్టి నిన్నరా ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా సింపుల్ అయిన రెమెడీస్, అదేవిధంగా మీకు తేలిగ్గా ఉండే మీకు నేను చక్కగా ఇంట్లో ఉండి చేసుకునే మీకు తెలియజేస్తున్నా అన్నమాట. నేను చెప్పిన ప్రకారం మీరు చేయండి. అయితే మీరు చేయవలసింది ఏంటంటే ఈ యొక్క ప్రయోగం వచ్చేసి మీరు శుక్రవారం రోజున చేయవలసి ఉంటుంది అన్నమాట. శుక్రవారం రోజున చేయవలసి ఉంటుంది. మీరు శుక్రవారం రోజున ఏం చేస్తారంటే మీరు ఆటోమేటిక్గా మీ ఇంట్లో చక్కగా పూజ చేసుకుని ముందు మీ కులదైవం ముందు, లేకపోతే మీ ఇంట్లో చక్కగా దీపారాజన చేసేసి ధూప దీపాలు అన్నీ ఇచ్చేసేసి చక్కగా పూజ చేసుకోండి. పూజ చేస్తే ఇది పూజ నైట్ పూట చేయాలన్నమాట. ఇది నైట్ పూట చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు వచ్చేసి ఒక రాగి ప్లేట్ కావాలి, ఒక రాగి ప్లేట్ అనేది ఒకటి కావాలి. ఆ రాగి ప్లేట్ తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఆ రాగి ప్లేట్ నిండా మీరు కల్లుప్పు పోయాలి. ముందుగా దాంట్లో కల్లుప్పు అంటే రాళ్ళుప్పు అంటారు కదా, ఆ రాళ్ళుప్పు పోయండి. ఆ రాళ్ళుప్పు ఎట్లా పోయాలి, దాన్ని బాగా మెత్తగా నూరాలి. అంటే దీన్ని మెత్తగా నూరే బదులు సాల్ట్ తెచ్చుకోవచ్చు, కానీ కొంతమంది తెలియతేటలుగా ఉంటారు, సాల్ట్ అవసరం లేదు. రాళ్ళ ఉప్పుని బాగా మెత్తగా నూరండి. నూరిన తర్వాత దాన్ని ఆ రాగి ప్లేట్ పైన అంటే లాన్ మొత్తం పోసేసేయండి. పోసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ముందుగా చెప్పే కదా మీరు పూజ చేసేసుకోమని, ఆ పూజ అంతా అయిపోవాలి ముందు. ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు దీన్ని రాళ్ళప్పుడు మెత్తగా నూరేసి ఆ రాగి ప్లేట్లో బాగా పైదాకా వచ్చి పెట్టుకున్న తర్వాత మీరు నైట్ పూట చేయాలి కాబట్టి చక్కగా దాని మీద మీరు ఏం చేస్తారంటే మీకు ఎన్ని లక్షల అప్పు ఉందనేది రాయండి. మీకు ఒకవేళ 10 లక్షల అప్పు ఉందనుకో, ఒకటేసి 0,0,0,0,0 ఈ విధంగా రాయనమాట. ఒక 5 లక్షలు అంటే ఆ విధంగా రాయాలి. మీ చేత్తో అయినా రాయొచ్చు. ఒకవేళ చేతితో పెద్ద అక్షరాలు వస్తాయి కదా అనుకోండి, పర్వాలేదు, సరిపోయింది అన్నమాట. చక్కగా చేతితోటే రాయండి. చేతితో రాసిన తర్వాత ఏం చేస్తారు, ఆ ప్లేట్ తీసుకెళ్ళిపోయి ఈ విధంగా చక్కగా దేవుడి మందిరంలో పెట్టేసేసి మీ మనసులో నాకు ఇన్ని లక్షల అప్పు ఉంది తల్లి, ఈ అప్పు అనేది నాకు పూర్తిగా నెరవేరిపోవాలి, నా జీవితంలో ఉండే దీన్ని పూర్తిగా తీసివేసి నేను భరించలేకపోతున్నాను, నా కష్టాలను కట్టుకోలేకపోతున్నాను, నాకు వచ్చే అమౌంట్ తక్కువైనా సరే నా కుటుంబాన్ని మొత్తం చూసుకుంటూ ఈ విధంగా చేసుకుంటున్నాను, అప్పుల పాలైపోతున్నాను, నాకున్న ఈ అప్పుల నుండి నేను పూర్తిగా బయటపడిపోవాలి తల్లి అనుకొని చక్కగా లక్ష్మీదేవికి మీరు లేకపోతే కుబేర స్వామి ముందు కూర్చొని చక్కగా పూజ చేసిన తర్వాత ఈ ప్లేట్ను చక్కగా పెట్టేసేయండి. దేవుడి పటాల దగ్గర పెట్టేసి మీరు ఆ నైట్ అంతా వదిలేసేయండి. ఇంకా దాంతో ఇంక పని లేదు, దాన్ని వదిలేసేసేయండి. వదిలేసిన తర్వాత ఇంకేం చేస్తారు, మళ్ళీ ఉదయాన్నే మీరు ఏం చేస్తారంటే చక్కగా స్నానం చేసి దేవుడి మందిలోకి వెళ్ళి దీపాన్ని మళ్ళీ ధూపదీపాలన్నీ చక్కగా వెలిగించుకుని నమస్కరించుకుని చూడండి అన్నమాట. ఆ ఉప్పు మీరు రాసింది అట్లానే ఉందా, లేకపోతే అది చెడిపోయిందా, అంటే మీరు రాసేసింది కనపడకుండా పోయిందా, లేకపోతే ఏదో ఒకటి సంథింగ్ అక్కడ ఏమైనా కనపడకుండా పోయిందా, లేకపోతే ఎట్లా ఉందా గమనించండి ముందు. గమనించిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చిన్న మట్టి కుండ ఉంటాయి మరి, చిన్న కుండ ఉంటాయి, మట్టి కుండ. అటువంటి మట్టి కుండ ఒకటి తెచ్చుకొని ఈ దేని మీద అయితే మీరు ఇన్ని లక్షలు బాకీ నాకు అంటే అప్పులు ఉన్నాయి మొత్తం తీరిపోవాలని రాశారు, ఈ ఉప్పు మొత్తం ఆ మట్టి కుండలో లోన పోసేసేయండి. ఆ మట్టి కుండలో లోన పోసేసేయండి అన్నమాట. లోన పోసేసి మీరు ఏం చేస్తారు, దానికి ఒక ఎర్రని వస్త్రాన్ని పైన కట్టండి. కుండ కడతారు కదా, కుండ మీద పెట్టేసి దానికి ఒక దారంతో కానీ లేకపోతే ఒక ఎర్ర దారంతో కానీ చక్కగా గట్టి కట్టేసేయండి.
కట్టేసి మీరు ఎక్కడైతే పూజ చేస్తున్నారో చూసారా, దేవుడి మందిరం ఉందో ఆ దేవుడి మందిరం పక్కన పెట్టండి. పక్కన పెట్టేసి దాన్ని మీరు ఎన్ని రోజులు ఉంచుకోవాలి అక్కడ దేవుడి మందిరం పక్కన? 11 రోజులు ఉండాలి. శుక్రవారం పెట్టానుకో, శుక్రవారం స్టార్ట్ చేసుకుంటే సోమవారానికి 11 రోజులు అవుతాయి. ఎప్పుడు మళ్ళీ అట్లా 11 రోజులు అయిపోవాలి. ఆ 11 రోజులు అయిపోయిన తర్వాత దీన్ని మీరు తీసుకొని మీకు దగ్గరలో నది కానీ పారే కాలువలు కానీ ఉంటాయన్నమాట. ఒకవేళ మీకు దగ్గరలో లేకపోయినా పర్వాలేదు, మీరు ఒక 100 కిలోమీటర్ దూరం ఉన్నా పర్వాలేదు, చక్కగా వెళ్ళిపోండి. ఎందుకంటే ఈరోజు ఒక్క రోజుతో మన కష్టాలు తీరుతాయి అనుకున్నప్పుడు అది ఎంత కష్టమైనా సరే వెళ్ళిపోవాలన్నమాట, చేసుకోవాలి. అంతేగాని అంత దూరం వెళ్ళి ఎవరు పడేస్తారు, అంత దూరం వెళ్ళి ఏం చేయాలనుకోకూడదు అన్నమాట. కాబట్టి దగ్గర ఉంటే నది దగ్గరికి వెళ్ళండి. లేదనుకుంటే పారే కాలువలు ఉంటే, కాలువలు అనేవి ఇప్పుడు వర్షాకాలాలు కాబట్టి చక్కగా పాడి పంటలు పండిస్తూ ఉంటారన్నమాట. పెద్ద పెద్ద కాలువలు ఉంటాయి. ఆ కాలువల దగ్గరికి వెళ్ళినా సరిపోద్ది మాట. ఆ కొండను తీసుకెళ్ళి ఏం చేస్తారంటే అక్కడ నుంచండి, కొండ చేతిలో పట్టుకొని నుంచొని ఈ కాలువలో పారే నీళ్ళు ఎంత అంటే ఏ విధంగా అయితే వెళ్ళిపోతున్నాయో కొట్టుకొని, అదే విధంగా నాకున్న ఈ సమస్య మొత్తం, ఈ అప్పుల సమస్య మొత్తం పూర్తిగా వెళ్ళిపోవాలని చెప్పేసి ఆడ నుంచి కళ్ళు మూసుకొని చక్కగా దాంట్లో వదిలేసి అనమాట. ఆ విధంగా మీరు చేసినట్లయితే మీ జీవితంలో ఎటువంటి సమస్య అయినా సరే, మీకు ఎన్ని అప్పులున్నా సరే, మీరు అది చేసిన తర్వాత ఒక 41 రోజులు కానీ, లేకపోతే ఒక 2 నెలల్లో కానీ, 3 నెలల్లో కానీ మీ సమస్యలు మొత్తం పూర్తిగా క్రమేణా ఒక్కో సమస్య నుండి మీ అంతా మీ కళ్ళ ముందు తెలియకుండానే ఆ అప్పులు మొత్తం తీరిపోతూ మీకు సమస్య నుండి బయటపడతారన్నమాట. ధనం కూడా మీకు ఏదో ఒక రూపంలో మీ ఇంటికి రావటం అనేది జరిగిద్ది అన్నమాట. అంత పవర్ఫుల్ గల రెమెడీ మీరు చక్కగా మీరు చేసుకోవచ్చు. స్త్రీలు చేసుకోవచ్చును, పెద్దోళ్ళు చేసుకోవచ్చును, ఎవరైనా చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఇది చేసేటప్పుడు ఆ డేట్ సమయాలు చూసుకొని చేసుకోండి స్త్రీలు అయితే. ఎందుకంటే ఏదైనా సరే పూజ అయ్యిద్ది కాబట్టి హిందూ శాస్త్ర ప్రకారం మైల్ అనేది మనకి ఉంటుంది కాబట్టి దాని ప్రకారం చూసి చేసుకోండి. ఈ అప్పుల సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఈ రెమెడీ పెట్టండి. చాలా మంది అప్పులు లేకుండా ఎవరు ఉండరు. ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఎంతో కొంత అప్పు అనేది కంపల్సరీ ఉండిద్ది. అది ఏదో ఒక రూపంలో ఉండిద్ది అన్నమాట. కాబట్టి ఆ విధంగా చక్కగా చేసుకొని మీ సమస్యలను మీరు పూర్తిగా బయటపడండి. అదేవిధంగా ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఛానల్లో మన నెంబర్ ఉంటుంది కాబట్టి నాకు మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే దాని ప్రకారం మీరు కాంటాక్ట్ ఏ విధంగా చేయాలో చెబుతాం అన్నమాట.